చూసారు కదా, ఆర్డీఓ గారు కూడా జిల్లాధికారులు కూడా వచ్చి నేను డాక్టర్ మహారాజా గారు నాన్నకోడాలి. మా నాయనమ్మ గారు ఆస్తి ఇదంతాను మాకు ఆ ఆస్తి ఇచ్చారు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అమ్ముకోలేదు, ఏమీ చేయలేదు. మేమే ఉంటున్నాం గత 55 ఏళ్ళ నుంచి. నాకు ఇక్కడే పెళ్ళయింది, నాకు పిల్లలు ఇక్కడే పుట్టారు. మేము ఇక్కడే ఉంటున్నాం, ఎటు పోలేదు. ఎప్పుడన్నా వెళ్తేనే ఒక 6 రోజులు అటు ఇటు కదిలినా మళ్ళీ వచ్చేసి మేము ఇంట్లో మేమే ఉంటాం. మాకెవరు ఏ విధమైనది లేదు. ఈ రోజున ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మా కష్టం చెప్పుకుని మమ్మల్ని ఎలాగైనా తీర్చిదిద్దాలి. మా ఆస్తి మాకు దక్కితే చాలు. మాకు తక్కువ ఆస్తి కాదు, బోల్డ్ ఆస్తి ఇచ్చారు మాకు. ఆ ఆస్తి అంతా నిలబడాలి కదా. మేమై ఏనాడు 1 సెంటు మేము అమ్ముకోలేదు. ఎలాగున్నది అలా జాగ్రత్త పెట్టుకున్నాం. మేము అని మీద వచ్చిందే తింటున్నాం జాగ్రత్తగానే. మరి ఈ రోజున మాదే వచ్చి మేమే కొనేసాం, ఇది మాది అని అంటే దాన్ని మేమేం చెప్పగలం చెప్పండి. పైగా లోపల ఉన్నదాన్ని రెక్కెట్టుకుని బయటికి లాక్కొచ్చేసి బయట తరివేస్తాం, తలుపులు తాళాలు వేసేసి పోతామన్నారు. ఎలా కుదురుతుందండి అది? అలాగా మా ఆస్తి అయితే మీరు ఎలా తలుపులు తాళాలు వేసిపోతారు? పనికిరాదని చెప్పాను. దాని మీద ఒక 2-3 దెబ్బలు పడేసారు, వీపు మీద పడేసారు. మమ్మల్ని నేను తనగలను, టైం వస్తుంది, కంగారు పడకండి అనేసి అనుకున్నాను. మెడలో గొలుసుంటే అది లాక్కుపోయారు. పోయింది అనేసి వదిలేశాను నేను. అదేండి. ఈరోజు జిల్లాధికారులు వచ్చి ఏం చెప్పారు? జిల్లాధికారులు వచ్చి మీకు అవతల వాళ్ళు కూడా అలాగే మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. మరి కోర్టులోకి ఎక్కాక కోర్టులో ఏం చెప్తారో దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. అంతేగాని మీరు ముందు రావడానికి వీల్లేదు. ఈ స్థలంలోకి మీరు రావడానికి మీకు హక్కు లేదు. అది ఏం చెప్పారో అప్పుడు ఆ విధంగా మేము కావాల్సి మేము వస్తామని చెప్పారు. అంతవరకు మీరు రావడానికి వీల్లేదని చెప్పారు. మరి ఇంకేం చెప్తాం? ఓకే.